చంద్రబాబు టైంలో రోడ్లన్నీ వేసామన్నారు. అంటే 5 ఏళ్లలోనే పోయినాయి. మరి పవన్ కళ్యాణ్ నిన్న నామినేషన్ నా మీద 5 కేసులు అని పెట్టారు కదా నామినేషన్ పేపర్ లో. సో మరి కేసులు అయితే ఉన్నాయి కదా. కేసులు ఉన్నాయంటే అది ఏముంది, ఏదైనా తప్పుడు కేసులైనా పెట్టొచ్చు కదా, కరెక్ట్ కేసులే పెట్టాలని రూల్ ఏం లేదు కదా. అందుకోసం అది తప్పుడు కేసులు కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు జనసేన టీడీపీ మరి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు మీరు? 170. ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది కాబట్టి జనసేన బీజేపీ టీడీపీ కలిపి అయితే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే టఫ్ పొజిషన్. ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరెంట్ బిల్లులు 500 వచ్చేది. ఇప్పుడు జగన్ గారి హయాంలో చూసుకుంటే 1500 నుంచి 2000 వస్తుంది కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఫస్ట్ ఉచితాలు ఆఫ్ చేయాలన్నా, ఫస్ట్ ఉచితాలు ఆఫ్ చేయాలి. సబ్సిడీలు ఇచ్చకుండా పర్లేదు కానీ ఉచితాలు అయితే ఇవ్వద్దు. అది ఏ గవర్నమెంట్ అయినా సరే, ఎవరైనా సరే. ఓకే, సో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. సో నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగింది అనుకుంటారా మీరు? ఇదే జరగలేదు భయ్య. మద్యపాన నిషేధం అయితే జరగలేదు. అది ఆపుతారని కూడా నమ్మకం లేదు. అది ఆపితే మంచిదే కానీ ఆపేది నమ్మకం అయితే లేదు. ఓకే, సో ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని బానిసలుగా వాడుకొని 5000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే వాళ్ళని 10,000 ఇచ్చి ఆదుకుంటా అని చెప్తున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పుడు ఆ 50 హౌసెస్ కి ఒకళ్ళని చెప్పి అన్నారు. మరి వాళ్ళ వల్ల ఎంత లాభం ఉంది, ఎంత ఉపయోగం ఉందో ఇదివరకు పొగినోళ్ళు ఉన్నారు, తిట్టినోళ్ళు ఉన్నారు. ఈసారి కూడా ఇప్పుడు కూడా అదే అంటున్నారు. ఇక వాళ్ళది ఏందనేది వాళ్ళే డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ నుంచి 13 లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు. నిజంగానే ఆంధ్ర రాష్ట్రంలో 13 లక్షల కోట్లు వచ్చాయి అనుకుంటున్నారా? వస్తే ఎక్కడ డెవలప్ జరిగింది? వచ్చిన వివరాలే తెలియదు. ఒకవేళ వచ్చినా గానీ అవన్నీ కూడా ఉచితాల కిందకే పోతాయి. ఉచితాల కిందే పోయినాయి తప్ప డబ్బులు పంచడమే తప్ప డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా చూపించలేదు. ఓకే, రీసెంట్ గా జగన్ గారిపై రాయదాడి జరిగింది కదా. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది చెప్పలేమండి. అది ఒకవేళ అట్లా నిజంగా జరిగితే మాత్రం తప్పే. ఒకవేళ వీళ్ళు కావాలని చేసుకుంటే మాత్రం అది చేసేది ఏం లేదు. కోడికత్తిలా డ్రామా అంటున్నారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? ఒకవేళ కోడికత్తి డ్రామా అనే అయితే మాత్రం అదైతే తప్పే. ఒకవేళ అట్లా చేసుకుంటే మాత్రం ఇవాళ రేపు ప్రజలందరికీ తెలుసు ఎవరికి ఏం చేయాలనేది. సో ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారు? నెక్స్ట్ సీఎం అయితే నాకైతే పవన్ కళ్యాణ్ గారు ఉండాలనుకుంటున్నా. మరి ఎవరైతే తెలుస్తారో తెలియదు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు అయితే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ ఏది కూడా నెగిటివ్ లేకుండా ఉంది కాబట్టి అందుకోసం పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, ఈసారి ఖచ్చితంగా గెలవాలని చెప్పి కోరుకుంటాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? నేనైతే 50,000 మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నా. టీడీపీ ఈసారి సహకరించే పొజిషన్ ఉండిద్ది అంటారా? టీడీపీ సహకరిస్తుందో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వల్ల అయితే ఈసారి గట్టెక్కిద్దని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఎట్లయినా 50-50 ఛాన్స్లే ఉన్నాయి అక్కడ కూడా. అంటే వంగా గీత గారు బాగా స్ట్రాంగ్ క్యాండిడేట్ కదా. వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా ఉంది. సో పవన్ కళ్యాణ్ అది తట్టుకోగలుగుతారా? డబ్బులు పంచని నాయకులు గెలిచిన ఏరియాలు కూడా ఉన్నాయి, కొన్ని ఏరియాలు. అలా అని చెప్పి గెలవరు అని చెప్పి అనుకోవటం కూడా లేదు. మొన్న చిరంజీవి గారు 5 కోట్లు ఇచ్చారు కదా, ఎట్లా చూస్తుంది? ఆయనకి 5 కోట్లు ఇచ్చినా 50 కోట్లు ఇచ్చినా జనానికి పంచడమే తప్ప ఆయన వెనకేసుకునేది అయితే లేదు. మెగాస్టార్ చిరంజీవి ఈసారి కూటమి గెలిచి అధికారంలోకి రావాలన్నారు కదా, ఎలా చూస్తాడు? వస్తే మంచిదే కానీ దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి ప్రిఫరెన్స్ ఇస్తే మంచిదని ఉద్దేశం. ఈసారి మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గెలుపుకి కృషి చేస్తారంటారా? కృషి డైరెక్ట్ చేయకపోవచ్చు కానీ ఇండైరెక్ట్ గానే ఏదైనా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఎప్పుడు మద్దతు ఉంటది. ఓకే, సో ఇప్పుడు అక్కడ టీడీపీ వర్మ మీద ఆధారపడి గెలుపు ఉండిద్ది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా అక్కడే ఉంటే వర్మ గారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయింది, అందుకే గెలుపు కోసము ప్రయత్నించకపోవచ్చు అనే వైసీపీ అంటున్నారు. గెలిచినా గెలవకపోయినా ఆయన పోరాటం అయితే ఆపడు, 100% అయితే గెలుస్తాడు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద జగన్ పెళ్లిళ్ళ మీద కామెంట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రోడ్డు బాగాలేదన్న ఆయన పెళ్లి కారణం అంటే దానికి ఎవరు ఏం చేసేది లేదు, అది వాళ్ళకే అర్థం అవ్వాలి. చంద్రబాబు టైంలో రోడ్లన్నీ వేసామన్నారు. అంటే 5 ఏళ్లలోనే పోయినాయి అంటారు. అవి రోడ్లు వేశారు, రోడ్లు వేయలేదని కాదు. డెవలప్మెంట్ అనేది ఒక రోడ్లు వేస్తేనో బిల్డింగ్లు కడితేనో కాదు కదా. అన్ని రకాలకు కూడా స్టూడెంట్స్ గానీ ఉచితాలు ఇస్తే కాదు, విద్యా వైద్యం తప్ప అన్ని ఉచితాలు తీయటం మంచిది, విద్యా వైద్యానికి తప్ప. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి మంత్రి పదవి ఇవ్వచ్చు ఒకవేళ టీడీపీ కూటమి వస్తే? డిప్యూటీ సీఎం ఇదే మంచిది, సీఎం ఇస్తే ఇంకా మంచిది. ఆయన దగ్గర నుండి ఎలాంటి డెవలప్మెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి సర్వీస్? ఆయన అయితే ఉచితాలు అయితే ఇయ్యరు, కాకపోతే ఇచ్చినా కానీ సబ్సిడీల రూపంలో ఇస్తారని నా ఉద్దేశం. ఉచితాలకైతే ఆయన కూడా వ్యతిరేకమే.